అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు భయాందోళన మధ్యలో బ్రతుకుతున్నారు. తెల్లారంగానే ఏం వార్త వినవలసి వస్తుందో అని చెప్పేసి ప్రజలు భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అన్నది మొత్తానికే నాశనం అయిపోయింది. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే ఎలక్షన్లు జరిగిన అదే రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రోజుకో హత్య, రోజుకో మానభంగం అన్నది మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఎంత దారుణాలు జరుగుతున్నాయంటే చెప్పడానికి కూడా సిగ్గుపడాలి, వినడానికి కూడా సిగ్గుపడాలి, అంతలా దారుణాలు జరుగుతున్నాయి. 5 నెలల ఒక చిన్నారిని కూడా చూడకుండా నిజంగా అత్యాచారం చేశారు. అది చెప్పుకోవాలన్నా కూడా నాకు సిగ్గవుతుంది. ఎందుకు అంటే 5 నెలల చిన్నారి, ఒక చిన్న పాప, మనం ఎత్తుకొని తిరిగే ఒక చిన్న పాపను కూడా చూడకుండా ఆ దుర్మార్గులు ఇంతలా తెగిస్తున్నారు. ఒకవైపు ఆడబిడ్డల మీద ఈ అత్యాచారాలు జరుగుతుంటే మరోవైపు హత్యా రాజకీయం అన్నది రోజు రోజుకు పెరుగుతున్నది. నిన్న మనం చూసినాము వినుగొండలో చాలా దారుణంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు, ఎవరు జిలానీ అని చెప్పేసి ఒకడు, రషీద్ అని చెప్పేసి ఇంకొకరిని దారుణంగా నడి రోడ్డు మీద నరికేసిండు. ఎంతలా దారుణం అని అంటే నరికితే చెయ్యి పోయి రోడ్డు మీద పడ్డది. పడ్డాక కూడా వాడు దయదలచలేదు, తలమించి నరికి మరీ చంపేసిండు రషీద్. ఇది నిజంగా దారుణం అండి. ఎందుకు దారుణం అంటే ఈ హత్య అన్నది ఒక రాజకీయ హత్య. ఇది ఏంటంటే లేదు, ఎవరైతే చనిపోయాడో రషీద్ అని చెప్పేసి ఆ రషీద్ కుటుంబ సభ్యులు అంటున్నారు ఇది రాజకీయ హత్య, మేము వైసీపీ వాళ్ళము, మాకు కావాలని చెప్పేసి టీడీపీ వాళ్ళు కక్ష గట్టి ఈ హత్య చేసిర్రు అని చెప్పేసి పాపం చనిపోయిన రషీద్ ఒక ఫ్యామిలీ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏడుస్తున్నారు. అది చూస్తుంటే నిజంగానే భయం అనేది పుట్టేస్తుంది. అంత దారుణమైన హత్య. సరే, చంపినోడు ఈ జిలానీ ఒక పెద్ద అదా అంటే ఒక యంగ్స్టర్, మొన్ననే టీనేజ్ వెళ్ళి యంగ్ ఏజ్కి వచ్చినోడు, అట్లాంటి వ్యక్తి ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టిండు అంటే రాబోయే రోజులలో ఇంకా ఎంతగా కరుడు కట్టే అవకాశం ఉంది అన్నది అది మీకే వదిలేస్తున్నా. కాకపోతే ఇది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఇట్లాంటి హత్యలు ఎలక్షన్లు జరిగిన అదే రోజు మొదలైన హత్యలు ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నాయి. సరే, ఈరోజు కాకపోతే రేపు, కాకపోతే ఎల్లుండి ఇవి మారతాయి అని చెప్పేసి మనము రోజు ఆశిస్తున్నాము. కానీ ఇవి అస్సలు మారట్లే. ఇప్పుడు మన దగ్గర ఒక చిన్న డేటా అన్నది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకసారి చూడండి. ఇది ఏంది అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది అంటే దాడులు, దౌర్జన్యాలు 1050 దాడులు, దౌర్జన్యాలు జరిగినాయి. హత్యాయత్నాలు 300 హత్యాయత్నాలు జరిగినాయి. హత్యలు 31 హత్యలు జరిగినాయి. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగింది. 35 వేధింపు తాళలేక ఆత్మహత్యలు 35 మంది చేసుకున్నారు. అది కాకుండా గ్రామాలు విడిచి వెళ్ళిపోయిన కుటుంబాలు 2705 అని చెప్పేసి, ఒక పల్నాడులోనే తెలంగాణకు వెళ్ళిన కుటుంబాలు 1500 కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం వచ్చేసి అది 560 ప్రైవేటు ఆస్తుల ధ్వంసం అన్నది జరిగింది అని చెప్పేసి, నిజంగా చాలా దారుణంగా ఈ సంఘటన అన్నది జరుగుతున్నది. అది కాకుండా ఈరోజు పొద్దుటి నుంచి ఒక కొత్త డ్రామా అన్నది మొదలైంది. ఇక్కడ పుంగనూరులో అక్కడ ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి గారు, ఆయన పరామర్శించడానికి వెళ్తే, ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని పరామర్శించడానికి వెళ్తే ఒక ఎంపీ అని కూడా చూడకుండా దారుణంగా టీడీపీ కార్యకర్తలు ఆయన మీద, ఆయనతో ఉన్న సహచరుల మీద రాళ్ళు రువ్వారు. ఎంతలా రాళ్ళు అంటే అసలు పుంగనూరు మొత్తం హై అలర్ట్ అయిపోయింది. ఏంటి పొలిటికల్ డ్రామా? ఆల్రెడీ ఎలక్షన్లు అయిపోయినాయి, కూటమి గెలిచిన తర్వాత మీరు పాలించండి, అంతేకాని మీరు చేస్తుంది ఏంటి అంటే రెచ్చగొడుతున్నారు. ఏం రెచ్చగొడుతున్నారు అంటే, మీరు రెడ్ బుక్ అని చెప్పేసి ఏదైతే మొదలు పెట్టిర్రో ఆ రెడ్ బుక్ అన్నది ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఎవరు? నారా లోకేష్ గారు. ఆ రెడ్ బుక్ అని చెప్పేసి అని మొత్తం ఎలక్షన్లలో తిరిగిండు. ఇప్పుడు ఆ రెడ్ బుక్ కక్షలు ఏవైతే ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకుంటున్నారు. ఎట్లా తీర్చుకుంటున్నారు అంటే, నారా లోకేష్ గారు వచ్చి చేస్తలేడు కక్షలు. ఏం చేస్తున్నారంటే ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జిలానీ, నిన్న చూసినాం, జిలానీని రెచ్చగొట్టి ఇక్కడ రషీద్ని చంపించిర్రు అని చెప్పేసి ఒక టాక్ అనేది నడుస్తున్నది. అట్లనే ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. నేను రాజకీయ నాయకులకు కూడా చెప్తా, ఏంటంటే ఎలక్షన్లు జరిగేంత వరకు మీరు పోటీ పడండి, తప్పు లేదు. మీరు ఒక మాట నుండి పక్కవాడు మిమ్మల్ని ఒక మాట అంటాడు, తప్పు లేదు. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇట్లాంటి చర్యలు చేయడం వల్ల ఏమవుతుందంటే రాష్ట్రం పేరు బదలామవుతుంది.
రాష్ట్రంలో ఉండడానికి ప్రజలు భయపడతారు. అందుకే కొంచెం జాగ్రత్తగా మీరు పాలించండి. ప్రజలకి మంచి చేయండి, రైతులకి మంచి చేయండి, మహిళలకి మంచి చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6, ఆ సూపర్ 6ని మొత్తం ఫుల్ఫిల్ చేయండి. ప్రజలు మళ్ళీ మీకే పట్టం కడతారు. కానీ సూపర్ 6లో ఒక్క వాగ్దానం అంటే ఒక్క వాగ్దానం కూడా మీరు అమలు చేయకుండా ఈరోజు ఏం చేస్తున్నారు అంటే ఈ వైట్ పేపర్ అని చెప్పేసి టైం వేస్ట్ ఒకవైపు చేసుకుంటూ రెండో వైపు ప్రజల్ని పక్క వాళ్ళ మీదకి రెచ్చగొడుతున్నారు. టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి వైసీపీ వాళ్ళ మీదకి, మళ్ళీ వైసీపీ వాళ్ళు రిటర్న్గా రెచ్చిపోతే మళ్ళీ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇదే కొత్తగా నడుస్తున్నది. దీన్ని ఆపేయండి ఒకటి. రెండో విషయం ఏంటంటే నేను మన హోమ్ మినిస్టర్ గారికి, అనిత గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మేడం ఈ రాజకీయాలు అన్నది ఆగాలి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. మీరు ఒక హోమ్ మినిస్టర్గా దీని బాధ్యత మీరు తీసుకోవాలి. ఒకవైపు అమ్మాయిలు చిన్నారులని అత్యాచారం చేసి చంపేస్తుంటే అట్లీస్ట్ శవాన్ని వెతకడానికి కూడా చేత కాకపోతే ఎట్లా మేడం? దీన్ని ఎంత దూరం తీసుకెళ్తారు? ఇంకా శవం మా బిడ్డ చనిపోయిందండి, మా బిడ్డ మళ్ళీ తిరిగి రాదు, శవాన్ని మాకు అప్పగించండి, అంత్యక్రియలు చేసుకుంటామని ఆ తల్లిదండ్రులు ఒకవైపు రోధిస్తుంటే మీ పోలీసులు, మీ వ్యవస్థ ఒక శవాన్ని కూడా వెతకలేకపోతున్నాయి. ఒకటి అటు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ మొత్తం నాశనం అయిపోయింది. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్, మీరు ఈ క్రిమినల్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇది రెండో వైపు. ఇట్లానే ఉంటే రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వస్తాయా? రాష్ట్రానికి ఉన్న పేరు మొత్తం చెడిపోద్ది కదా. ఇది కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే రాజకీయం అన్నది రాష్ట్రం కోసం ఉన్నది, రాష్ట్రం ఉన్నది రాజకీయం కోసం కాదు. మీరు మొత్తం ఏం చేశారు అంటే మీరంటే అన్ని రాజకీయ పార్టీలు కలిపి చెప్తున్నా, ఏం చేశారు అంటే రాష్ట్రాన్ని మొత్తం రాజకీయం కోసం వాళ్ళ రంగుల్ని మొత్తం పూసేసారు. ఇది తప్పు. రాజకీయాలని ఆపేయండి. ఎలక్షన్లు అయిపోయినాయి. రాబోయే 5 సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం పాలించబోతుంది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. అట్లాంటప్పుడు మంచి పాలనని ప్రజలకు అందివ్వండి. సూపర్ 6 అని చెప్పేసి మీరు ఏదైతే చెప్పారో ఆ సూపర్ 6ని అమలు చేయండి, అంతే. అండ్ అది కాకుండా రాష్ట్రంలో స్ట్రిక్ట్గా పోలీసు వ్యవస్థని నెలకొల్పండి. ఏదైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో, ఏదైతే ఇష్యూస్ జరుగుతున్నాయో ఆడవాళ్ళ మీద, చిన్నారుల మీద ఈ హత్యలు ఇవన్నీ ఆగాలి అంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ మీ దగ్గర నుంచి మీ పార్టీ కార్యకర్తలకి వెళ్ళాలి. నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ తరఫు నుంచి ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాలి. ఏ పార్టీ వాడైనా సరే, ముఖ్యంగా టీడీపీ వాడు, జనసేన వాళ్ళు, మా పార్టీ వాళ్ళు, జనసేన టీడీపీ వాళ్ళు తప్పు చేస్తే మేము ఊరుకోమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. మీ ప్రాణం పక్కడి ప్రాణం కాదా? పేదవాడి ప్రాణం కాదా? ఇప్పుడు చనిపోయిండు రషీద్. ఇప్పుడు ఆ రషీద్ చనిపోతే ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఎవరు చూసుకుంటారు? ఒక వ్యక్తి చనిపోయిండు. రెండో వైపు జిలాని చంపినోడు, వాడు పోయి జైల్లో కూర్చుంటే రేపు పొద్దున వాని పరిస్థితి, వాని కుటుంబం పరిస్థితి ఏంది? వాడిని ఎవరు చూసుకుంటారు? కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? ఇట్లా ఆవేశాలని రెచ్చగొట్టడం మానేసి రాజకీయాలని పక్కన పెట్టి ఒక మంచి సుపరిపాలన అన్నది ఇవ్వండి. అదే మనకి అవసరము. తప్పకుండా దీని మీద మన సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద యాక్షన్ తీసుకుంటారు, నోరు తెరుస్తారు అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించడానికి వెళ్తున్నారు అని చెప్పేసి తెలిసింది. ఆయన కూడా వెళ్ళాలి. మళ్ళీ ఆయన వెళ్తున్నాడు అని చెప్పేసి కొత్త డ్రామా మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ గొడవలు అవి ఇవి చేయకండి. ఆయనను వెళ్ళనివ్వండి. ఆయన వెళ్ళి ఆయన ధర్మం ఏదో ఆయన నిర్వర్తిస్తాడు, అందులో తప్పేం లేదు. ఆయన కార్యకర్తకి దెబ్బ తగిలినప్పుడు ఆయన వెళ్ళే హక్కు ఆయనకు ఉంది. కాబట్టి ఆయన కార్యక్రమాన్ని కూడా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తప్పకుండా దీన్ని ఆపండి.